పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఆగస్టు 10న కూడా అత్యంత పర్వదినం అని అంటున్నారు. గురుగారు, ఏంటి ఆ రోజు విశిష్టత? మేమంతా కూడా ఆ రోజున ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మీరు ప్రజలకంతా కూడా మంచి మంచి పర్వదినాల్ని, ఆ రోజు విశిష్టతల్ని ఏం చేయాలో తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. మరి ఆగస్టు 10 ఏంటి అసలు? వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి రోజు గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ప్రేక్షకులకు అందరికీ తెలిసిందేనమ్మా, జూలై 13వ తారీఖు రోజున రెండు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ రోజు విశేషముగా శివారాధన చేసుకున్నారు. ఆ రోజు ఆరుద్ర నక్షత్రము, కృష్ణపక్ష చతుర్దశి తిథి, సోమవారం, ఈ మూడు అత్యంత అరుదుగా కలిసి వస్తాయి. గత 225 సంవత్సరాలలో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. ఈ జూలై 13వ తారీఖు రోజున తప్పిందా 2053లో లేదా 2070లో వస్తుంది అని చెప్పిన తర్వాత దాదాపు ఆ యొక్క పరమేశ్వరుడే సంకల్పం చేసుకున్నాడేమో ఈ సంబంధించినటువంటి కార్యక్రమం గురించి, నన్ను ఒక సమిధలాగా వాడుకున్నాడు. తద్వారా ఈ యొక్క మేరుతంత్రంలో చెప్పబడినటువంటి అద్భుతమైన రోజు కదా అది. ఆ రోజు విశిష్టత నా ద్వారా ప్రపంచానికి 2.5 కోట్ల మంది చూసి 2.5 కోట్ల ఇంటూ 5 మందికి చెప్పిన దాదాపు 12-15 కోట్ల మంది దాకా ఈ యొక్క వార్త వెళ్ళడం. ఎక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ శివాలయాలు ఉంటే కిటకిటలు ఆడిపోయాయి. జన్మ ధన్యమైపోయిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తెలుసుకున్న విషయాన్ని చెప్పడం ద్వారా పరమేశ్వరునికి అందరూ పూజ చేసి ఎంతో గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నారు. ప్రతి దేవాలయంలో కూడా ఆ విధంగా అభిషేకం జరిగింది. మళ్ళీ అంతటి రోజు అని చెప్పలేను, కానీ అంతటితో కొద్దిగా సమానమైనటువంటి రోజు ఈ ఆగస్టు 10. అవునా గురుగారు? ఆ జూలై 13 అందరం అసలు చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆగస్టు 10వ తారీఖు రోజున సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇది చాలా విశేషం. జనరల్ గా ఆర్ద్రోత్సవం జరుపుతారు. మధ్యాహ్నం 12:25 వరకే ఉంది కాబట్టి జాతకరీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజున ఈశ్వరునికి చెయ్యబోయేటువంటి ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఎటువంటి అభిషేకం చెయ్యాలో తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఆగస్టు 12వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఉన్నది, కానీ మన భారతదేశంలో కనిపించదు. ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కానీ ఆ గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయానికి మన ఇండియాకి టైం కన్వర్ట్ చేసుకుంటే రాత్రి 9:25 నుంచి ప్రారంభమై మధ్యరాత్రి 1:46 వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రధానంగా సూర్యగ్రహణం జరుగుతున్న సమయం కాబట్టి చాలా పవర్ఫుల్ అయినటువంటి సమయం. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో కాలసర్పదోష నివారణ, కుజదోష నివారణ, సంతానపరమైనటువంటి దోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, రాహుకేతు దోష నివారణకి, అలాగే గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది కాబట్టి వృషభ, కన్య, కుంభరాశి వారికి తప్ప మిగిలినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించిన వారికి ఇబ్బందికర పరిస్థితులు. అంటే జనరల్గా ఒక 100 రూపాయల నష్టం వచ్చింది అనుకోండి, దీని ప్రభావంలో ఒక 500 రూపాయల నష్టం దాకా వెళ్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నది కొద్దిగా ఎక్కువ అవుతుంది. అయితే మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? దైవానుగ్రహాన్ని పొందితే సమస్య తగ్గుతుంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాశిలో జన్మించిన వారికి ఇప్పుడు శని వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత 12 రాశుల వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శనిదోష నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు అనేటివి కాలసర్పదోష నివారణ, కుజదోష నివారణ, వివాహ సంతాన దోష నివారణకి, ఉద్యోగ సంబంధముగా నివారణకి, ఆరోగ్యపరంగా నివారణకి, ఉన్నటువంటి సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలన్నింటినీ జరిపించి మనం కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.
కరుంగలి మాల ఈ యొక్క కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఇక ప్రధానంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పాం కదా. ఈ సమస్యలకి వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి దోష నివారణకి పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు మల్లెపూలతో అర్చించాలి. ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చెరుకు రసంతో ఈశ్వరుడికి, లేకపోతే బెల్లాన్ని నీటిలో కలిపిన ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చించాలి. పనులలో ఆటంకాలు ఉంటుంటాయి, ఎంతకీ తీరవు. అటువంటి వారు గరిక, చక్కటి శుభ్రమైనటువంటి గరికని ఆ యొక్క నీటిలో వేసి ఆ యొక్క గరిక నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చించాలి. అలాగే ధనం కావాలి, సంపద కావాలి అనుకున్నటువంటి వాళ్ళు విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి ఈ సంబంధించినటువంటి మారేడు దళాలతో అర్చిస్తే చాలా విశేషం. అలాగే ప్రధానంగా శని దోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అనగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించినటువంటి వారు ఈ యొక్క శని దోష నివారణకై నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ ఈశ్వరుడికి అభిషేకం జరిపించి నల్ల కలువ పుష్పాలు కానీ నీలిరంగు చామంతి, నీలిరంగు శంకు పుష్పాలతో కానీ అర్చించినట్లయితే ఆ దోషమంతా కూడా తొలగిపోతుంది. ఇలా ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాలు దోషం తొలగిపోవాలి. నవగ్రహాలు 25 నవధాన్యాలు 25 గ్రాముల చొప్పున తీసుకొని వాటన్నిటినీ నీటిలో వేసి, అనగా పిండి చేసి నీటిలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేసి వివిధ రంగు పుష్పాలతో అర్చిస్తున్నట్లయితే సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయమ్మ. ఇది చాలా చక్కగా చెప్పబడినటువంటిది. ఈ రోజున విశేషంగా 12:25 మధ్యాహ్నం వరకే ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైతే తమ యొక్క సంకల్పం నెరవేరాలని, ఏ సంకల్పం అయినప్పటికీ కూడా ఈశ్వరారాధన చేసి ఆ రోజున గంజివార్చినటువంటి అన్నాన్ని చల్లబరిచి ఆ అన్నముతో శివాయ నమః అంటూనైనా లేదా నమక పారాయణంతో అభిషేకం కనుక చేసినట్లయితే తప్పకుండా తమ అభీష్టం నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా ఆవు నెయ్యి, అలాగే తేనె మరియు అన్నము వీటిని కలిపి శివలింగాకృతిగా చేసి ఎవరైతే అభిషేకం చేసి దాన్ని ప్రవహిస్తున్న నీటిలో కానీ లేదా బకెట్ నీటిలో కానీ వేసి నిమజ్జనం చేస్తారో తప్పకుండా 41 రోజుల్లో వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అందులో సందేహమే లేదు. అలాగే ఒక 1/4 కిలో పచ్చకర్పూరాన్ని పెట్టి ఆ స్వామికి అభిషేకం చేసిన తర్వాత ఆ 1/4 కిలో పచ్చకర్పూరము ఆ స్వామి ముందర దీపం వెలిగించినట్లయితే అసలు 21 రోజుల్లో వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. సకల దోషాలు తొలగిపోతాయి. అలాగే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు రోజున ఉదయం 6 గంటలకి ప్రారంభమవుతుంది. మన పీఠమాధుర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో సర్పదోష నివారణ, కుజదోష నివారణ, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోషం ఉంటుంది. అలాగే శని దోష 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని దోష నివారణకి, ఈ యొక్క కాలసర్పదోష నివారణ, కుజదోష నివారణ, సంతానపరమైన దోష నివారణకి మన పీఠమాధుర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురువుగారు. ఆగస్టు 10 ఏంటి విశిష్టత చాలా చక్కగా వివరించారు గురుగారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నారు, ఎలాంటి పరిహారాలు తెలియచేశారు, వారందరికీ కూడా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, గురువుగారు చెప్పిన పరిహారాన్ని పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో కూడా క్రతువు గురించి అయితే వివరించారు. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.